మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కరీంనగర్ జిల్లాలో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. కరీంనగర్ మేయర్ సునీల్ రావు బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పి బీజేపీలో చేరేందుకు సిద్ధమయ్యారు. ఇక కేంద్ర మంత్రి బండి సంజయ్ సమక్షంలో సునీల్ రావు బీజేపీలో చేరారు అని ప్రకటించారు. ఈ నేపథ్యంలో మేయర్ కు మాజీ మంత్రి గంగుల కమలార్ కు మాటల యుద్ధమైతే నడుస్తోంది. ఒకరిపై మరొకరు సంచలన ఆరోపణలు చేసుకుంటున్నారు. ఇక దీంతో జిల్లాలో పొలిటికల్ హీట్ నెలకొంది. అయితే మేయర్ సునీల్ రావు అత్యంత అవినీతిపరుడని కమలాకర్ ఆరోపించారు. ఈ 5 ఏళ్లలో కోట్ల రూపాయలు సంపాదించాడని వ్యాఖ్యానించారు. తన దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయని, త్వరలోనే వివరాలు వెల్లడిస్తానని కీలక వ్యాఖ్యలు చేశారు. తన అవినీతిని బయట పెడతానని చెబుతున్న సునీల్ రావే దోపిడీ చేశారని అన్నారు. ఆయనకు పార్టీలు మారడం అలవాటన్నారు. తాను ఏ విచారణకైనా సిద్ధమని సవాల్ విసిరారు. ఇక అంతకన్నా ముందు మాజీ మంత్రి గంగుల కమలాకర్ పై మేయర్ సునీల్ రావు తీవ్ర ఆరోపణలు చేశారు. జిల్లాలో జరిగిన ప్రతి స్కామ్ వెనుక గంగుల పాత్ర ఉందని ఆరోపించారు. గంగులది బ్యాంకాంగ్, శ్రీలంకలో పేకాట ఆడే సంస్కృతి అని సంచలన ఆరోపణలు చేశారు. ఇక చెక్ డ్యాం, రోడ్డు కాంట్రాక్టర్లంతా గంగుల బినామీలే అని వ్యాఖ్యానించారు. త్వరలోనే గంగుల కమలాకర్ అవినీతి బయట పెడతారని చెప్పారు. అయితే అభివృద్ధి కోసమే పార్టీ మారుతున్నానని స్పష్టం చేశారు. బండి సంజయ్ నేతృత్వంలో అభివృద్ధి జరుగుతుందనే నమ్మకంతో బీజేపీలోకి వెళ్తున్నానని తెలిపారు. వచ్చే కార్పొరేషన్ ఎన్నికల్లో కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ పై కాషాయ జెండా ఎగరవేస్తామని విశ్వాసం వ్యక్తం చేశారు. తాను మొదట ఏబీవీపీ కార్యకర్తనే అని చెప్పారు. మాజీ ఎంపీ వినోద్ కుమార్ వల్లే తనకు మేయర్ పీఠం దక్కిందని గుర్తు చేశారు. కాంగ్రెస్ లో చేరాలని కూడా చాలా మంది కోరారని అన్నారు. తనను మేయర్ పీఠంపై కూర్చోకుండా చాలా మంది స్థానిక నాయకులు అడ్డుపట్టారని హాట్ కామెంట్స్ చేశారు. గంగుల సునీల్ రావు డైలాగ్ వార్తో జిల్లాలో రాజకీయం రసవత్తరంగా మారింది. రైట్ గా మేయర్ సునీల్ రావు గంగుల కమలాకర్ మధ్య డైలాగ్ వార్ అయితే నడుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి ధనుంజయ్ అందిస్తారు. ధనుంజయ్. థ్యాంక్ యూ బ్రాహ్మణి. ప్రస్తుతం గంగుల కమలాకర్ మేయర్ సునీల్ మధ్య వారు నడుస్తుందని చెప్పొచ్చు. ఎందుకంటే తాజా రాజకీయ పరిణామాలు చూస్తుంటే ఇక్కడ హాట్ రేపుకున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఎందుకంటే ఒక్కసారిగా అటు గంగుల కమలాకర్ చేసిన వ్యాఖ్యలతో యావత్తు తెలంగాణ రాష్ట్రంలో ప్రకంపనలు మొదలయ్యాయని చెప్పొచ్చు. ప్రస్తుతం కరీంనగర్ పరిస్థితిలో మాత్రం ఇలాంటి పరిస్థితి రేకెత్తిస్తుంది. ఏంటంటే గంగుల కమలాకర్ పార్టీలో చేరుతున్నట్టు వస్తున్న వార్తలను నిజం చేసే ప్రక్రియలో భాగంగానే ఈ రోజు ఇలాంటి సంఘటనలు చోటు చేసుకుంటున్నాయని చెప్పేసి అక్కడ కార్యకర్తలు సైతం అంటుకుంటున్నారు. ఎందుకంటే రాష్ట్ర భవిష్యత్తుతో పాటు రేపు జరగబోయే పరిణామాలకు తీవ్రంగానే ఉంటాయని చెప్పి చెప్తున్నారు. ఎందుకంటే ఆయన చేరికతో ఈరోజు కరీంనగర్ లో కాషాయ జెండా ఎగిరేసే దిశగానే ముందుకు పోతాయని చెప్పొచ్చు. ఎందుకంటే గత కొన్ని రోజులుగా ఆయన పార్టీలో ఉంటున్నప్పటికీ కూడా అసంతృప్తితో రేగుతుంది. ఈ క్రమంలోనే గంగుల కమలాకర్ చేసిన వ్యాఖ్యలు ఈ రోజు రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు మాత్రం సృష్టిస్తున్నాయి. ఎందుకంటే కార్పొరేషన్ ఎన్నికలతో పాటు ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఇలాంటి పరిణామాలతో ఒక్కసారిగా రాజకీయం మాత్రం అక్కడ పరిస్థితి మనం చూస్తున్నాం. ఈ రకంగా కరీంనగర్ రాజకీయాల్లో మాత్రం ఒక్కొక్కటిగా మనకు పరిస్థితులు మాత్రం బయటపడుతున్న పరిస్థితులే చూస్తున్నాం. ఈ రకంగా గంగుల కమలాకర్ చేసిన వ్యాఖ్యలతో ఒక్కసారిగా అటు అనేక రాజకీయ వర్గాల్లో మాత్రం స్పష్టత ప్రకంపనలు మొదలవుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం బ్రాహ్మణి. అయితే ధనుంజయ్ చెప్పండి, మేయర్ పార్టీ మారి బీజేపీలో చేరడాన్ని ఏ విధంగా చూసుకోవాలంటారు రాజకీయంగా? రాజకీయంగా చూస్తుంటే మేయర్ ఇప్పుడు రాబోయే కార్పొరేషన్ ఎన్నికల్లో దృష్టి పెట్టుకుని, ఎందుకంటే రాష్ట్ర రాజకీయాల్లో ఒక కీలక మలుపు తిరుగుతున్నాయి. ఎందుకంటే అభివృద్ధి సంక్షేమం వైపు పయనిస్తున్న తరుణంలో అటు దేశంలో నరేంద్ర మోడీ నాయకత్వం, ఇటు
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి ఒకవైపు పార్టీలు మారాలనే యోచనలో ఉంటే అటు కాంగ్రెస్ పార్టీ కావచ్చు లేదా బీజేపీలో పోవాలనే ఏకైక నిశ్చయంతో ఉన్నట్టు తెలుస్తుంది. ఈ రకంగానే ఆమె మేయర్ పీఠం వదిలి ఈరోజు బీజేపీలో చేరుతున్న పరిస్థితి మనం దాంట్లో స్పష్టంగా చూస్తున్నాం. ఈ రకంగా రాష్ట్ర రాజకీయాల్లో పార్టీలు వలసలు మాత్రం జోరందుకునే పరిస్థితి మాత్రం త్వరగా మనం చూస్తాం. ఎందుకంటే అటు స్థానిక సంస్థల ఎన్నికలే కావచ్చు, ఇటు మున్సిపల్ ఎన్నికలే కావచ్చు, ఈ రకంగా ఒక్కొక్కటిగా ఎన్నికల వాతావరణం నెలకొంటున్న నేపథ్యంలో పార్టీలు మారాలనే యోచనలో సైతం ప్రతి ఒక్కరు ఉన్న పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలోనే కరీంనగర్ మేయర్ పీఠాన్ని వదిలి ఈరోజు భారతీయ జనతా పార్టీలో గంగుల నేతృత్వంలో చేస్తున్న ప్రయత్నం ఈరోజు ఒక్కసారిగా రాజకీయ వర్గాల్లో స్పష్టత అవకాశాలు మాత్రం మెరుగుపడే అవకాశం ఉందని చెప్పొచ్చు. బ్రాహ్మిణి. రైట్ ధనుంజయ్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్. ఒక్క టెండర్ లో ఇన్వాల్వ్ కాలేదు. నువ్వు స్మార్ట్ సిటీ అభివృద్ధి మీద మాట్లాడుతున్నావు కమలాకర్, జాగ్రత్త. స్మార్ట్ సిటీలో 12 మంది బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఉంటారు. ప్రిన్సిపల్ సెక్రటరీ, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ దాని బాస్ ఉంటారు. ఆయన ఆధ్వర్యంలో అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇస్తారు. కమిషన్ ఆధ్వర్యంలో టెండర్లు అవుతాయి. ఈఎన్సీ ఆధ్వర్యంలో టెండర్ నిర్వహిస్తారు. సిఓటి కమిషన్ ఆఫ్ టెండర్స్ హైదరాబాద్ లో టెండర్స్ ఓపెన్ చేస్తారు. పని చేయించేది ఇంజనీరింగ్ అధికారులు, బిల్లు ఇచ్చేది మున్సిపల్ కమిషనర్. ఇలా బాబాతే ఉండదు బిడ్డ. ఎవరైనా అవినీతి చేస్తే తప్పకుండా కూడా వాళ్ళ చర్య తీసుకోవాలని మేమే ప్రకటించాం. టెండర్ పరంగా ప్రకటించాం. ఈ రోజు బండి సంజయ్ గారి ఆధ్వర్యంలో పనులు జరుగుతున్నాయంటే నీ కోపం, బండి సంజయ్ గారు నిధులు తెచ్చిందంటే నీ కోపం. ఎవరు ఉండదు కరీంనగర్ లో, నువ్వు మాత్రమే ఉన్నానా? నువ్వు మాత్రమే తిరుపతి నుంచి 100 ఎకరాలు భూములు కొనుక్కోవాలి. నువ్వు మాత్రమే 100 ఎకరాలు భూములు కొనుక్కోవాలి. నువ్వు మాత్రమే బాగుండాలి. నువ్వు మాత్రమే దుబాయ్లో హోటల్ కట్టుకోవాలి. నువ్వు మాత్రమే బ్యాంకాకులు ఉండదు బిడ్డ. ఇదా నీ చరిత్ర. నేను ఒక్కో రోజు కూడా మాట్లాడలే, నిన్న కూడా మాట్లాడాలనుకున్నా. నేను మాట్లాడుతున్నా. నేను బీఆర్ఎస్ పార్టీని క్రిటిసైజ్ చేయదలుచుకోలేదు. నేను వాస్తవం గంట పని చెప్తే ఈ రోజు కూడా నాకు మేయర్ ఇచ్చింది వినోద్ కుమార్ గారు. అప్పుడే కమలకమ్మ గారు అడ్డపడ్డాడు. కమలకమ్మ అప్పుడే అడ్డపడ్డాడు. సునీల్ మేయర్ అయితే ఎక్కడ నాకు ఏకమేకవుతారు అని చెప్పేసి డమ్మీ క్యాండిడేట్ బిజినెస్ పార్ట్నర్ తీసుకొచ్చి నాకు పోటీగా పెట్టాడు కార్పొరేటర్ గా.